అయితే ఇప్పుడు విజువలైజేషన్ అనేది పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది గదా! అవునండి. సో, మరి విశ్వం ఏది ఫస్ట్ తీసుకుంటుంది? చాలా మంది అంటే ఏమంటారంటే, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవును. అవుతున్నాడు. పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం, వింటూ ఉన్నాం. అదే జరుగుతుంది గూడా. అవును. మరి యూనివర్స్ ఏం తీసుకుంటుంది? యూనివర్స్ మనం మాట్లాడుకున్నాం. యూనివర్స్ ఏది తీసుకోదు. నీ ఆలోచనలు తీసుకుంటుంది. మీరు ఉన్నారండి. మీ దగ్గర మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ సర్కిల్ ఉంటారు. దాంట్లో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరితో ఒకసారి మాట్లాడండి డబ్బు గురించి. డబ్బు ఉన్నవాడు డబ్బు పైన ఎప్పుడే కూడా ఉన్నతంగా మాట్లాడతాడు. హ్మ్. డబ్బు లేనివాడు డబ్బు గురించి ఎప్పుడు నెగిటివ్నే మాట్లాడుతుంటాడు. కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనం మాట్లాడుకుంటున్నాం. యూనివర్స్ అనేది నువ్వు ఏదైతే బలంగా మాట్లాడతావో, బలంగా ఆలోచన చేస్తావో దానికి సంబంధించిన రిజల్ట్ ఇస్తుంది. డబ్బు ఉన్న దగ్గరికి డబ్బు ఎందుకు వస్తుందంటే వాడి ఫోకస్ మొత్తం డబ్బు పైనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ జీవితాలకు డబ్బు వస్తుంది. డబ్బు లేని వాళ్ళ దగ్గరికి డబ్బు ఎందుకు రాదంటే వాళ్ళ ఫోకస్ మొత్తము డబ్బు పైన ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇన్నర్ గా ఎప్పుడు వాళ్ళు డబ్బు లేని స్థితిలో వాళ్ళ యొక్క ఆలోచనలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు. హ్మ్. డబ్బు వాళ్ళ దగ్గరికి రావాలంటే డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు పట్ల ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో, మనం ఏ విధంగా ఉండాలని ఎప్పుడైతే తెలుసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో కూడా డబ్బు అనేది వస్తుంది.